నమస్తే. ఏంటి కూటమి ప్రభుత్వం మీద మీ అభిప్రాయం అంటే? మీకు ఏదనిపిస్తే చెప్పొచ్చు, పాజిటివ్ ఆర్ నెగిటివ్ ఏదైనా పర్లా. అభిప్రాయం కావాలి నాకు. బాగానే ఉంది ప్రస్తుతానికి. ఓకే. కొట్టుకుంటున్నారు. కుమ్మలాట్లు ఉంటాయి కదా, కుమ్ములాట్లు ఉన్నాయి అంటే మూడు పార్టీలు కలయిగ్గా. అదే రేపు పొద్దున అదే వేస్తుంది. నేను కనపడతానా? జనాలకి వెళ్తే ఏముంది అభిప్రాయం చెప్పడానికి, కానీ అంటే ఒక పార్టీ అంటే వేరే, మరి మూడు పార్టీలు అంటే రకరకాల జనాలు కుమ్ముకుంటున్నారు. ఆధిపత్యం కావాలని ఎవరికి వాళ్ళే ఏమన్నా తీరులా ఉంటే అది కష్టం అయితే రేపు చూసుకుంటారులే, సరి చేసుకుంటారు. చెప్తున్నారు ముఖ్యమంత్రి గారు, చెబుతున్నాడు ఆయన ఆయన చెప్తున్నారు, పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నారు కలిసి ఉండాలని. మరి క్షేత్ర స్థాయిలో చూడాలి. కింద కొడుతున్నారు, అర్థం బాగానే ఉంటున్నారు. అదే వాళ్ళు బాగానే ఉంటారు ఎప్పుడు కూడా, పై అధికారులు కదా ఎవరైనా కార్యకర్తలు కరెక్ట్గా సంపుతం తొక్కుతాం ఇవన్నీ చేస్తున్నారు. అవి ఉండకూడదు, చంపడాలు ఉండకూడదు. అవి ఉన్నాయి. ప్రజలకు ఏమన్నా మంచి జరిగిందా ఈ 23 నెలల పరిపాలన? జరిగితే ఏముంది, పర్వాలా. అంతే. జగన్ గారు మరలా పాదయాత్ర చేస్తానంటున్నారు. చేయనండి, ఏముందా 11 ఇంకా తగ్గుతాడే ఎక్కుతాడో తర్వాత సంగతి. ఆయన అయితే ముఖ్యమంత్రి అవుతాడు అనుకుంటున్నారు పాదయాత్ర చేసి. నేను చేస్తా పాదయాత్ర చేసి. ఆయన అంటే మాజీ ముఖ్యమంత్రి గారు, ముఖ్యమంత్రి అంటే సామాన్య జనాలం, మనకి ఆయనకి తేడా లేదు. ఆయన తీసేస్తారు, ఏముండదు కానీ అంటే ప్రభావం ఏమి ఉండదు ఆయన పాదయాత్ర, ఏముండదు. అంటే మరి మొన్ననే 76వ పుట్టినరోజు జరుపుకున్నారు ముఖ్యమంత్రి గారు చంద్రబాబు గారు. ఆయన జరుపుకున్నా ఎవరు జరుపుకున్నా రేపు పొద్దున 3 ఏళ్ళు చూసి అది అప్పుడు ఏం చేయాలో చేస్తారు. ఈ వయసులో కూడా ఆయన పనితీరు మీకు ఎలా అనిపించింది? చేస్తాడండి, ఎవరు అవసరం. ఇప్పుడు ఆయన లేకపోతే వెళ్ళిపోయేవాడు. ఓకే. అందుకని నీ అవసరం కాదు, నువ్వు వెతికి కూర్చున్నా ఎందుకు చేస్తున్నా, నా ప్రేమం మీద చేస్తున్నావు ఏంటి? అదే అది నాకు అర్థమైంది. సరే ఈసారి ఏ ప్రభుత్వం వచ్చింది అనుకుంటా? ఏది వస్తుంది అన్నది 3 సంవత్సరాలు అయిన తర్వాత చూపిస్తారు నీకు. 2 సంవత్సరాలు అయిన తర్వాత 3వ సంవత్సరంలో చూపిస్తారు. ఈ 3 కరెక్ట్గా ఉంటాయి కింద క్షేత్రస్థాయిలో కరెక్ట్ అవుతుందా? కొట్టుడే తెలుగుదేశం వాళ్ళు చంద్రబాబు నాయుడు చెబుతున్నాడు. చెబుతాకేముంది ఇక్కడ ఇంట్లా మాకు కోపం వస్తుంది కదా, నీకు అర్థమయ్యే ఉంటుంది. కోపం వస్తుంది. ఆ కోపాన్ని రేపు పొద్దున్న చూపిస్తారు. 94,000 మెజార్టీ లైఫ్లో ఉందా ఏ పార్టీకైనా? అది ఆలోచించుకో. కూటమి ప్రభుత్వం మీద మీ అభిప్రాయం ఏంటి సార్? అంటే ప్రస్తుతానికైతే వాళ్ళన్నీ బాగానే చేస్తున్నారు. 23 నెలలు అయింది ఈరోజు చూసుకుంటే. ఈ 23 నెలల పరిపాలన మీకు ఎలా అనిపించింది ఇప్పటి వరకు? అంటే ఇప్పుడే కాబట్టి వాళ్ళు అన్నీ స్టార్ట్ అవుతున్నాయి. ఒక్కొక్క అంటే వాళ్ళ చంద్రబాబు నాయుడు గారు విజన్ కానీ ఏదన్నా ఒక్కొక్కటి కొన్ని అన్నీ రావటం కానీ, ఇప్పుడు మన గూగుల్ది శంకుస్థాపన జరగటము, తర్వాత ఇక్కడ క్లౌడ్ మిషన్స్ అమరావతి కానీ ఫండ్స్ రావటం కానీ ఇప్పుడిప్పుడే వస్తున్నాయి కాబట్టి కొద్దిగా డెవలప్మెంట్ ఇక్కడ స్టార్ట్ అవుతుంది. సో నారా లోకేష్ టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్గా నియామకం అయ్యారు. సో ఏంటి ఆయన గురించి మీ అభిప్రాయం, లోకేష్ గారి గురించి? అంతకుముందు మీద ఇప్పుడు లోకేష్ కూడా కొద్దిగా బాగానే డెవలప్ అయ్యారండి. ఆయన కూడా కొద్దిగా ఆయన మాట పద్ధతి కానీ పాత అంతకుముందు మీద ఇప్పుడు బాగా బెటర్ అయింది. ఆయన కూడా ఆలోచన విధానం కూడా అంతా మార్చుకొని చక్కగా వెళ్తున్నారు. సో విద్యాశాఖ మంత్రిగా, ఐటీ శాఖ మంత్రిగా ఎలా అనిపించింది ఆయన పనితీరు, లోకేష్ గారి పనితీరు? విద్యాశాఖ మంత్రిగా బాగానే ఉందండి. తర్వాత ఐటీ కూడా ఆయన ప్రయత్నం అయితే చేసి అన్ని ఇక్కడికి తీసుకురావడానికి చూస్తున్నాడు. సో మొన్ననే 76వ పుట్టినరోజు జరుపుకున్నారు ముఖ్యమంత్రి గారు. ఈ వయసులో కూడా ఆయన పనితీరు మీకు ఎలా అనిపిస్తుంది అంటే? చంద్రబాబు గారి పనితీరు? చంద్రబాబు గారు ఒక విజన్ ఉన్న నాయకుడేనండి. ఆయన ఈ వయసులో కూడా ఆయన కష్టపడుతున్నారు. 76వ పుట్టినరోజుకి ఆయనకి శుభాకాంక్షలు. కానీ ఆయన అలానే ఉండి మన ఆంధ్రప్రదేశ్ని ఒక మంచి దారిలోకి తీసుకెళ్ళి ప్రయత్నం చేయాలని. చివరిగా సార్, జగన్ గారు మరొక మారు పాదయాత్ర చేస్తానంటున్నారు. ఆయన పాదయాత్ర చేస్తే ఎలా ఉంటుంది? పాదయాత్ర అంతకు ముందు మీద ఈసారి సక్సెస్ అవ్వకపోవచ్చండి. జరగకపోవచ్చు ఈసారి. మొత్తంగా ఒక మాటలో మీ అభిప్రాయం ఏంటి సార్ అంటే ఫైనల్గా కూటమి ప్రభుత్వం మీద? ప్రస్తుతానికి అయితే బాగానే ఉందండి ఇప్పటి వరకు అయితే. నమస్తే. కూటమి ప్రభుత్వం మీద మీ అభిప్రాయం అంటే ఏం చెప్తారు? కూటమి ప్రభుత్వము చాలా బ్రహ్మాండంగా నడుస్తుంది. సో ఇంకా ఫ్యూచర్లో కూడా ఈ కూటమి ప్రభుత్వాలు తెలంగాణలో, కర్ణాటకలో, కేరళలో కూడా
అండ్ ఎస్పెషల్లీ తమిళనాడులో కూడా ఏర్పడాలని కోరుకుంటున్నాం. పశ్చిమ బెంగాల్లో వచ్చింది అంటారు కానీ తమిళనాడు కష్టమే. తమిళనాడులో కూడా కూటమే రావచ్చు, డిఎంకే రాదు. అక్కడ హిందువులందరూ ఆల్రెడీ మారిపోయినారు. స్టాలిన్ 100% బుద్ధి చెప్తారు. జూన్ 4 కాబట్టి, ఎందుకంటే అక్కడ ఆనవాయితీ కూడా ఒక గవర్నమెంట్ రెండోసారి గెలిపారు. అర్థమైందా? ఆ ఆనవాయితీ ప్లస్ దానికి అనుకూలంగా విజయ్ వచ్చినాడు, ప్లస్ బీజేపీ కూడా బలం పుంజుకుంది కాబట్టి 100% అక్కడ కూటమి ప్రభుత్వమే ఏర్పడుతుంది. ఫలితాలు ఎలా ఉంటాయో. మన రాష్ట్రం గురించి మాట్లాడుకుంటే 23 నెలలు అయింది ప్రభుత్వం వచ్చి, ప్రజలకు ఏం మంచి జరిగింది కూటమి వచ్చాకంటే ఏం చెప్తారు? కూటమి వచ్చినాక ప్రజలకు జరగడం అంటే ఎస్పెషల్లీ ఒక రాజధాని అనేటువంటి దాన్ని అమరావతిని క్లియర్ జరిగింది. ఇప్పుడు అమరావతి రాజధానిగా ఇంటర్నేషనల్ రాజధానిగా ఎదగడానికి అన్ని ఆస్కారాలు ఉన్నాయి. ఎందుకంటే గత 5 సంవత్సరాల పాత గవర్నమెంట్లో మన రాజధాని ఏందో మనకు తెలియని అయోమయ పరిస్థితిలో ఉన్నాము. ఆ అయోమయ పరిస్థితి నుండి అంతర్జాతీయ రాజధానిగా ఎదగలిగినాము. అది చాలా మంచి శుభ పరిణామం. పదే జగన్ గారు చెప్పేది కావచ్చు, వాళ్ళ కార్యకర్తలు చెప్పేది జగన్ 2.0 ఖచ్చితంగా ఉండదని చెప్తున్నారు. జగన్ మళ్ళీ జన్మలో కూడా సీఎం కాదు కదా, వాడు ఒక గ్రామ సర్పంచ్ కూడా గెలవడని నేను చెప్తున్నాను. ఆయన పాదయాత్ర చేస్తానంటున్నారు. ఆయన పాదయాత్ర చేయని, పాదయాత్ర కాదు తలకాయ కింద పెట్టి కాళ్ళు పైన పెట్టి జాతర చేయమని చెప్పు. ఆయన మాత్రం సర్పంచ్ కూడా గెలవడిగా. కుటుంబ ప్రభుత్వం బాగానే ఉంది. 23 నెలలు అయింది. ఈరోజు చూసుకుంటే ఈ 23 నెలల పరిపాలన మీకు ఏమనిపించింది? బాగానే ఉంది. రోడ్లు బాగా వస్తున్నారు, బాగానే చేస్తున్నారు. ఓకే, పథకాలు అందుతున్నాయా వాళ్ళు చెప్తున్నట్లుగా? వస్తూనే ఉన్నాయి. ఎవరికైనా పెన్షన్ వస్తుందన్న మీ ఇంట్లో? పెన్షన్ మా ఇంట్లో రావట్లేదు కానీ అందరికి వస్తున్నాయి. ఈరోజు 1 తారీఖు వచ్చిస్తున్నారు ఇంటి దగ్గర, ప్రభుత్వం చెప్తున్నట్లుగా వీళ్ళే తెచ్చుకుంటున్నారా? వస్తున్నారు, ఇళ్ళకే వస్తున్నారు. ఏమన్నా లంచాలు అడుగుతున్నారా పెన్షన్లో? ఏమీ లేదు. ఓకే, ఏంటి గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఏంటి తేడా? గత ప్రభుత్వం అంటే ఆయన చేసిందేమో మొత్తం ఉచితంగా చేసిండు. ఓకే, పేదలకు పెట్టిండు, సుఖం లేకుండా మేమేమో రోడ్లు కానీ అవన్నీ బాగా చేస్తున్నాం. ఓకే, అమరావతి రాజధాని మీద మీ అభిప్రాయం ఏంటి? రాజధాని కట్టడం మా ఇదివరకు జగన్ చేసిన దానికన్నా పట్ల అంటే మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు 3 కలిపి రాజధాని పెట్టాలంటున్నారు జగన్ గారు. జగన్ గారు అయితే అట్టయితే 3 చోట్ల ఏడు చేస్తాం, ఒక చోట అయితే బాగుంటుందిగా. అదేలే, ఏది చేసుకున్నా కానీ. ఏంటి లోకేష్ గారి పనితీరు మీకు ఎలా అనిపించింది? లోకేష్ గారు బాగానే ఉంది. ఎవరు ఎమ్మెల్యే? మీ ఎమ్మెల్యే గారు? మాకు సౌమ్య గారు. తంగిరాల సౌమ్య గారు. ఆమె పనితీరు ఏ విధంగా ఉంది? పర్లా బాగానే చేస్తాం. మొత్తంగా చూసుకుంటే ఈ కూటమి ప్రభుత్వం మీద మీ అభిప్రాయం ఏంటంటే? మా అభిప్రాయం పర్లా బాగానే చేస్తాం. చివరిగా ముఖ్యమంత్రి గారి గురించి, చంద్రబాబు గారి గురించి ఏం చెప్తారు? ఆయన గారికి నెంబర్ 1 చేస్తున్నాం. ఈ వయసులో కూడా ఆయన పని చేస్తున్నారు, కష్టపడి ప్రజల గురించి అన్నీ చేస్తున్నారు. బాగానే బాగుంది. ప్రభుత్వం వచ్చాక బాగుంది. పెన్షన్ వస్తుందా? వస్తుంది. ఎంత వస్తుంది? 4000 తీసుకొచ్చి ఇచ్చారు ఈ రోజు ఇంటికి? ఇంటికే తీసుకొచ్చి ఇస్తారు. ఏమన్నా లంచాలు అడుగుతున్నారా? లంచాలు ఏమి ఉండదు, వాళ్ళే ఫోన్ చేస్తారు. ఒకళ్ళు ఇంటి దగ్గర లేకపోతే ఏమండి రండి పెన్షన్ తీసుకొని వెళ్ళండి అని. ఓకే, సో 23 నెలలు అయింది ప్రభుత్వం వచ్చి, ప్రజలకు ఏం మంచి జరిగింది ప్రభుత్వం వచ్చాకంటే? అన్ని మంచిది, అన్ని మంచిగా చేస్తున్నారు. జగన్ గారి ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఏంటి తేడా? అదేమో దొంగ రాజకీయం, ఇదేమో మంచి. ఇది చంద్రబాబు నాయుడు గారు బాగా ఇది చేస్తున్నారు. లోకేష్ గారైనా, పవన్ కళ్యాణ్ గారైనా, అదేలే ఎవరైనా వీళ్ళు బాగా చేస్తున్నారు. రైతులను పట్టించుకుంటున్నారు. పట్టించుకోవాలి, పట్టించుకోవాలి. రైతులను పట్టించుకోవాలి. అన్నం పెట్టేది ఆలే కాబట్టి దేశానికి. ఏంటి మరి మొన్ననే 76వ పుట్టినరోజు జరుపుకున్నారు చంద్రబాబు నాయుడు గారు. ఈ వయసులో కూడా ఆయన పనితీరు ఎలా అనిపించింది? బాగుంది. మేము కూడా కేక్ తెచ్చి కట్ చేసుకున్నాం. అదేలే, చిలకలూరుపేటలో కట్ చేపించాం అందరూ. ఎమ్మెల్యే పత్తిపాటి పుల్లారావు గారు ఎద్దుల పందాలు పెట్టారు. అదేలే, అక్కడ ఇక్కడ నిన్న ఇక్కడ కూడా. కానీ చంద్రబాబు నాయుడు గారు ఏం చేయట్లేదు. వచ్చేది మా ప్రభుత్వం అంటున్నారు జగన్ గారు. సరే, ఇక వాళ్ళు కలగంటున్నారు. పాదయాత్ర చేస్తారంట జగన్ గారు. మరలా పాదయాత్ర కాదు, తలయాత్ర చేసినా ఇంకొక యాత్ర చేసినా గెలిచేది చంద్రబాబు నాయుడు గారి.